హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ ఎండ్‌కి మా ఫ్యామిలీ అండ్ వైడిపి వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళిన ట్రిప్ వ్లాగ్ అండి ఇది. బేసికల్లీ కిడ్స్ కోసం అయితే ఈసారి ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. వాళ్ళకి మంచి మెమోరీస్ అయితే క్రియేట్ చేయాలి అని. ఈ వీడియో వాళ్ళు పెద్దయ్యాక చూసుకుంటే మంచి ఫీల్ అయితే ఉంటుందని చేస్తున్నాననమాట. ముందుగా మేము సుల్లూరుపేట నుండి స్టార్ట్ అయ్యి పాండిచ్చేరి అయితే వెళ్తున్నామండి. క్రిస్మస్ రోజు మార్నింగ్ 9కి సుల్లూరుపేటలో అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏలూరు కాదురా, పాండిచ్చేరి. అలా ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఆగామండి. ఇక్కడ నుండి చెన్నై 27 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుంది. పూరి అయితే నాకు బాగా నచ్చేసిందండి. మేము చెన్నై ఔటర్‌లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి పాండిచ్చేరికి 2 రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. హైవే టైప్ ఒకటి, కోస్ట్ లైన్ అనమాట ఇంకొకటి. అదే ఈసీఆర్ అంటారు, ఈస్ట్ కోస్ట్ రోడ్. మేమైతే బీచ్ సైడ్ రోడ్ అయితే వెళ్ళామండి. బట్ బీచ్ సైడ్ ఫీల్ అయితే ఏమీ రాలేదు. దారిలో లంచ్ చేసేసుకొని పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయితే అయిపోయింది మాకు. పాండిచ్చేరి రాగానే ఫస్ట్ మేము చేసిన పనేంటంటే పెట్రోల్ కొట్టించడం అండి. మన ఆంధ్రాలో 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి రూ. 109 ఉంటే, అదే పాండిచ్చేరిలో రూ. 96 అయితే ఉందన్నమాట. మేమైతే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిచ్చేసాము. అండ్ ఇక్కడ నుండి రాక్ బీచ్‌కైతే వెళ్తున్నామండి. ఇది క్రిస్మస్ రోజు కావడంతో ట్రాఫిక్ అయితే ఫుల్‌గా ఉంది. అండ్ పార్కింగ్ అయితే అసలు దొరకలేదు. చాలా కష్టం మీద హాఫ్ అన్ అవర్ ట్రై చేసిన తర్వాత పార్కింగ్ అయితే దొరికిందండి. ఏంటది? బీచ్. బీచ్. శిశిరా, పడుకున్నావా? నీకు కనిపించట్లా, నువ్వు తనయ్య పక్కన చెయ్యి, గగన్ పక్కన. మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుండి జస్ట్ 250 మీటర్స్ దూరంలోనే రాక్ బీచ్ అయితే ఉందండి. అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఈ బీచ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ రాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మునగటానికి అయితే ప్లేస్ అయితే ఉండదండి. జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వటానికి అయితే మంచిగా ఉంటుంది. అక్కడ దిగడానికి ఉందా? ఈ లైన్ అంతా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. పాండిచ్చేరిలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏంటంటే ఈ స్ట్రెచ్ అనమాట. ఇక్కడ ఈవినింగ్ టైమ్ సీ బ్రీజెస్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్‌తో అలా వాక్ చేస్తుంటే మంచి ఫీల్ అయితే ఉంటుందండి. ఇదే దారిలో మనకి పాండిచ్చేరి రిలేటెడ్ కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ డీఐజీ ఆఫీస్, జీఎస్టీ భవన్ అండ్ ఇక్కడే ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉందండి. ఫైనల్‌గా ఫేమస్ షూటింగ్ స్పాట్‌కి అయితే వచ్చేసాము, గాంధీజీ స్టాచ్యూ దగ్గరికి. ఈవినింగ్ అయిపోయింది కదండి, ఫ్లాగ్ కింద దించేస్తున్నారు. జిఎస్టీ భవన్లో. ప్రస్తుతం మేము తమిళనాడులోని చిదంబరంకి దగ్గరలో ఉన్న వడలూర్ అనే ఊర్లో ఉన్నామండి. నిన్న నైట్ అయితే ఇక్కడే స్టే చేశాము. ఇప్పుడు మీరు చూస్తుంది వడలూర్ వల్లలార్ స్వామి టెంపుల్. ఈయన్నే జ్యోతిరామలింగ స్వామి అని కూడా పిలుస్తారండి. ఈయన ఒక తమిళ సన్యాసి. 1874వ సంవత్సరంలో ఆయన తన గదిలోకి వెళ్ళి తన భౌతిక రూపాన్ని వదిలేసి దివ్యజ్యోతిగా అయితే మారిపోయారు. ఇప్పటికీ ఆయన శిష్యులు ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పి భావిస్తూ ఉంటారండి. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి ఆయన ఏ గదిలోకి వెళ్ళి అయితే దివ్యజ్యోతిగా మారిపోయారో ఆ గదిని అయితే చూద్దామండి. ఇదే ఆయన గది అనమాట. ఇక్కడ ఆయన దివ్యజ్యోతిలాగా మారిపోయారు. నెక్స్ట్ మేము పంచభూత స్థలాల్లో ఒకటైన చిదంబరం నటరాజ స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆకాశలింగం అయితే ఉంటుంది. ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం అనమాట. చిదంబరం అనగానే చిదంబర రహస్యం అనే మనకు గుర్తొస్తుంది. ఈ టెంపుల్‌కి సంబంధించి చాలా విశేషాలైతే ఉన్నాయండి. వాటిలో కొన్ని మనం ఈరోజైతే తెలుసుకుందాం. అలాగే మా ఎక్స్‌పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు గనక ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అయితే దానికి అపోజిట్‌లోనే పెయిడ్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. రూ. 50 అయితే చార్జ్ చేస్తారు. అండ్ టెంపుల్‌కి వెళ్ళే దారిలో చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నటరాజ స్వామి విగ్రహాలైతే చాలా ఉన్నాయి. ఇత్తడివన్నమాట. చిన్న విగ్రహం వచ్చేసి 400-500 అయితే చెప్తున్నారు. టెంపుల్ యొక్క మెయిన్ గోపురం హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 135 ఫీట్ ఉంటుందండి. చెప్పాను కదా, ఇది భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం అని. దీని యొక్క మొత్తం ఏరియా వచ్చేసి 40 ఎకరాల దాకా ఉంటుందండి. అండ్ ఈ టెంపుల్‌ని 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ టెంపుల్‌కి బోత్ సైంటిఫిక్ గాను, ఆధ్యాత్మికంగాను చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఈక్వేటర్‌కి సెంటర్ పాయింట్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే గర్భగుడిలో ఉన్న
నటరాజస్వామి యొక్క ఎడమ కాలి బొటన వేలు దగ్గర అయస్కాంత శక్తి దాదాపుగా శూన్యమండి. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్లనే ఇక్కడ ధ్యానం అనేది త్వరగా కుదురుతుందనమాట. అలాగే ఈ టెంపుల్‌కి అండ్ మన మానవ శరీరానికి కూడా కొన్ని దగ్గర సంబంధాలైతే ఉన్నాయండి. మన మానవ శరీరంలో నవరంధ్రాలైతే ఎలా ఉంటాయో, అదే విధంగా ఈ టెంపుల్‌కి కూడా 9 ఎంట్రీ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం రోజుకి 21,600 సార్లు గాలైతే పీలుస్తామండి. అదేవిధంగా ఈ ఆలయం యొక్క ప్రధాన గర్భగుడి పైన ఉన్న విమాన గోపురానికి 21,600 బంగారు రేకులతో తాపడం అయితే చేశారు. ఆ బంగారు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారు మేకులనైతే యూజ్ చేశారండి. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని చెప్పేసి ఆయుర్వేద ప్రకారం అయితే చెప్తున్నారండి. ఇప్పుడు చిదంబరం పేరులో ఉన్న రహస్యాన్ని అయితే తెలుసుకుందామండి. చిత్ అంటే మనస్సు, అంబరం అంటే ఆకాశం. దానికి మరో పేరు శూన్యం. అంటే మనసుని శూన్యంగా ఉంచుకోవడం అన్నమాట. దీన్నే ధ్యానం అని అంటారు. ధ్యానం చేయటం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటారు కదండీ! నిజమే. కానీ ధ్యానం చేయటం వల్ల మనకి ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొనే పవర్ అయితే వస్తుందండి. అప్పుడు మనకవి ప్రాబ్లమ్స్‌లా అనిపించవు. అండ్ ఈ టెంపుల్‌లో స్వామివారు మనకి 3 రూపాల్లో దర్శనం అయితే ఇస్తారండి. ఒకటి నటరాజ స్వామి రూపం, ఇంకొకటి స్ఫటిక రూపం అండ్ లాస్ట్‌దొచ్చేసి ఆకాశలింగం అంటే శూన్యం. నిరాకార రూపం అనమాట. ఫోటోలో చూయించినట్లుగా కేవలం ఒక తెర మాత్రమే ఉంటుందండి. ఆ తెర వెనుక ఏమీ లేకపోవడమే రహస్యం. ఈ టెంపుల్‌కి మరో స్పెషాలిటీ కూడా ఉందండి. ఈ టెంపుల్‌లో శ్రీ మహావిష్ణువు, శివుడు ఇద్దరూ ఉంటారండి. అంటే హరి, హర అనమాట. విష్ణువు గోవిందరాజ స్వామి రూపంలో ఉంటారు. విషయం ఏంటంటే ఒకసారి శివపార్వతులిద్దరూ తమ నాట్యం గొప్పది అంటే తమ నాట్యం గొప్పది అని వాదనకైతే దిగారండి. ఇద్దరూ పోటీ అయితే పెట్టుకున్నారు. ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువు అయితే ఉంటారండి. అందుకే స్వామివారు పడుకొని నటరాజ స్వామి టెంపుల్ వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. నాట్యం చేస్తున్నప్పుడు శివుడు తన చెవికి ఉన్న కుండలాలను కిందకి వేసి మళ్ళీ వాటిని తన కుడికాలు బొటనవేలుతో తీసుకొని చెవికి పెట్టుకుంటారనమాట. అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భంగిమ. పార్వతీదేవి ఒక స్త్రీగా ఆ భంగిమ చేయటం ఇష్టం లేక ఆ ఒక్క భంగిమ మాత్రం చేయలేదంటండి. అండ్ ఫైనల్‌గా మా ఎక్స్‌పీరియన్సెస్‌కొస్తే టెంపుల్‌లో మొత్తం అన్నీ తమిళ్‌లోనే రాసుండటం వల్ల కొన్నిసార్లు ఏ స్వామివారిని చూస్తున్నామో కూడా తెలియలేదండి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల. అండ్ మెయిన్ గర్భగుడిలో లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల స్వామివారు సరిగ్గా కనిపించలేదు. మేమైతే ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న పిచ్చావరం అయితే వెళ్ళామండి. ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ అయితే చేయొచ్చు. కార్‌కి ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹100 అండి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 2 అయింది. హాలిడే టైం కావటం వల్ల బోట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. బుకింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి స్టార్ట్ అవుతాయండి. అండ్ ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. ఇక్కడ మనకి రోబోట్ అండ్ మోటార్ బోట్ 2 అవైలబుల్‌గా ఉంటాయండి. కాస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. మీరు ఫ్యామిలీగా వెళ్తే గనక ఫుల్ బోట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మోటార్ బోట్ వచ్చేసి ₹800కి, రోబోట్ వచ్చేసి ₹700కి అయితే. ఇక్కడ నేను విన్నదేంటంటే లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాలంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అండి అని అలాంటి స్కామ్స్ అయితే జరుగుతాయంట. మేమైతే బోట్ రైడ్ అయితే చేయలేకపోయాం. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల బుకింగ్స్ అన్నీ ఆల్రెడీ అయిపోయాయి. జస్ట్ ఇక్కడ వ్యూ అయితే ఎంజాయ్ చేసామండి. ఎండ మాత్రం ఫుల్‌గా ఉంది. ఈ బోట్ రైడ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే టైం పడుతుందండి. ఈ పిచ్చావరం ఎంట్రీ పాయింట్ దగ్గరే మీకు చాలా హోటల్స్ అయితే ఉంటాయండి. అక్కడ సీ ఫుడ్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఫుడ్‌కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇదండి మా 2 డేస్ పాండిచ్చేరి ట్రిప్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ సుమంత్.